పీకాక్స్ మౌంటైన్. ఇరాన్పై అమెరికా రెండో విడత దాడుల తర్వాత మోస్ట్ బార్నింగ్ ఇష్యూగా మారింది ఇదే. ఎందుకంటే ఇక్కడే ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్ కంటిన్యూ చేస్తుంది. నతాంజ్ వంటి టాప్ న్యూక్లియర్ సైట్లను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేయడంతో అమెరికన్ బంకర్ బస్టర్ సైతం టచ్ చేయలేని ఈ మౌంటైన్ గర్భంలో అణు కార్యకలాపాలు వేగవంతం చేసినట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ గుర్తించింది. తాజాగా ఆ నివేదికలే ట్రంప్ చేతికి వెళ్లాయి. స్వయంగా నెతన్యాహునే పీకాక్స్ మౌంటైన్ సీక్రెట్స్ ట్రంప్కు వివరించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇక మిగిలింది భారీ బాంబులతో దాడి చేయడం ఒక్కటే అన్న చర్చ జోరందుకుంది. ఇంతకు పీకాక్స్ మౌంటైన్ కేరాఫ్గా అసలేం జరుగుతోంది? ట్రంప్కు నెతన్యాహు ఇచ్చిన సంచలన నివేదికలో అసలేముంది? ఇరాన్ను భారీ దెబ్బ కొట్టడానికి నిజంగా రంగం సిద్ధమవుతుందా? వాది స్టోరీ. ట్రంప్ చేతికి టాప్ సీక్రెట్స్, ఇరాన్పై భారీ దాడికి రెడీ. పీకాక్స్ మౌంటైన్ పై అమెరికా విరుచుకుపడబోతోందా? ట్రంప్కు నెతన్యాహు ఇచ్చిన టాప్ రిపోర్టులో ఏముంది? ఇరాన్ పీకాక్స్ మౌంటైన్లో ఏం చేస్తుందో మాకు పూర్తిగా తెలుసు. దానికోసం నాకు బీబీ నిఘా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇరాన్ గనక అణు ఒప్పందానికి రాకపోతే పర్వతాన్ని పేల్చివేస్తాం. నెతన్యాహుతో భేటీ తర్వాత ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది. అంటే వాషింగ్టన్ లో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య పీకాక్స్ మౌంటైన్ గురించి చర్చ జరిగింది. నెతన్యాహు మొసాద్ సేకరించిన కీలక సమాచారాన్ని ట్రంప్కు ఇచ్చారన్నది నిజం. సో త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ పర్వతాన్ని ధ్వంసం చేయబోతున్నాయన్నది కూడా నిజమే. అదే జరిగితే యుద్ధం మరింత విధ్వంసకరంగా మారడం ఖాయమనే చర్చ మొదలైంది. ఎందుకంటే పీకాక్స్ మౌంటైన్ కాపాడుకోవడం ఇరాన్ ఇజ్జత్గా సవాల్గా మారింది. అది మాత్రమే కాదు, ఆ పర్వతాన్ని టార్గెట్ చేయడం అమెరికా, ఇజ్రాయెల్కు అంత ఈజీ కూడా కాదు. అమెరికన్ బంకర్ బస్టర్లు కూడా దీన్ని టచ్ చేయలేవని ఇరాన్ భావిస్తోంది. టెహరాన్కు దక్షిణాన సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత సురక్షితమైన వ్యూహాత్మక ప్రాంతమే పీకాక్స్ మౌంటైన్. దీనిని స్థానికంగా కుహియే కొలాంగ్ గాజ్లా అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ నతాంజ్ అణుశుద్ధి కేంద్రం పక్కనే ఈ పర్వతం ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రానైట్ పర్వతం లోపల ఇరాన్ ఒక రహస్య అణు సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. 2026 ఫిబ్రవరిలో విడుదలైన శాటిలైట్ ఫోటోల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక భూగర్భ సముదాయాన్ని ఇరాన్ పటిష్టం చేస్తోంది. అందులో 330కి పైగా అడుగుల లోతులో యురేనియం నిల్వలను భద్రపరిచారు. గతంలో నతాంజ్ పైభాగాలపై ఇజ్రాయెల్, అమెరికా డ్రోన్ దాడులు, సైబర్ దాడులు చేయడంతో ఇరాన్ తన న్యూక్లియర్ ల్యాబ్లను ఎవరూ చేరుకోలేని విధంగా ఈ కొండ కిందకు మార్చింది. శాటిలైట్ ఫోటోల ప్రకారం ఈ పర్వతానికి పశ్చిమ, తూర్పు దిశల్లో భారీ సొరంగ మార్గాలు ఉన్నాయి. సుమారు 2.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ భూగర్భ కేంద్రం చుట్టూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బలగాలు, అత్యాధునిక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు కాపలా ఉన్నాయి. దాదాపు 80 నుండి 100 మీటర్ల కంటే ఎక్కువ లోతులో గ్రానైట్ రాళ్లను తొలిచి ఈ అణు కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పీకాక్స్ మౌంటైన్ లోపల ఇరాన్ అత్యంత వేగంగా యురేనియం శుద్ధి చేస్తోందని పశ్చిమ దేశాల గట్టి నమ్మకం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధినేత రాఫెల్ గ్రాసీ కూడా గతంలో ఇరాన్ ఇక్కడ అణు కార్యకలాపాలు సాగించే ఉద్దేశాన్ని ప్రకటించిందని స్పష్టం చేశారు. అత్యంత వేగంగా తిరిగే ట్యూబ్ లాంటి సెంట్రిఫ్యూజ్ మిషన్లను అమర్చి అణుబాంబు తయారీకి అవసరమయ్యే 90% కంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన యురేనియంను ఇరాన్ ఇక్కడే సీక్రెట్ గా దాచిపెట్టిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా నిర్ధారించింది. అమెరికా ఇరాన్పై రెండోసారి దాడులు ప్రారంభించిన తర్వాత ట్రంప్, నెతన్యాహు మధ్య జరిగిన మొదటి అధికారిక భేటీ ఇది. ఈ భేటీకి ముందే పీకాక్స్ మౌంటైన్ లోపల ఇరాన్ నిర్మిస్తున్న కొత్త క్షిపణి లాంచ్ ప్యాడ్లు, అణు బంకర్ల లేఅవుట్ మ్యాప్లను ఇజ్రాయెల్ మొసాద్ సేకరించిందని, వాటిని నెతన్యాహు ట్రంప్కు చూపించబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇజ్రాయెల్ ఈ విషయాన్ని పబ్లిక్ గా లీక్ చేయడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కొండ కింద ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసు. అమెరికాను ఈ యుద్ధంలో ఉంచడానికే బీబీ ఈ సమాచారాన్ని హైలైట్ చేస్తున్నాడు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత ఏడాది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల భీకర యుద్ధంలో అమెరికా ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ అబోవ్ గ్రౌండ్ అణు కర్మాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ బాంబర్లు ధ్వంసం చేశాయి. ఫోర్డో అణు కేంద్రం కూడా ఒక పర్వతానికి అడుగు భాగంలోనే ఉంది. దానిపై దాడులు చేయడానికి B-2 స్పిరిట్ బాంబర్లు, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్స్ బాంబులను వినియోగించారు. కానీ పీకాక్స్ పర్వతం కింద ఉన్న కేంద్రం ఫోర్డో కంటే అత్యంత లోతైనది, పటిష్టమైనది.
దీనిని ధ్వంసం చేయడం అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులకు కూడా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పైగా 100 మీటర్ల గట్టి గ్రానైట్ రాయి ధ్వంసం చేస్తే తప్ప అణుకేంద్రాన్ని బాంబులు చేరుకోలేవు. అమెరికా దగ్గరున్న బంకర్ బస్టర్ బాంబు భూమిలోకి లేదా రాయిలోకి 60 మీటర్ల వరకు దూసుకెళ్లి అక్కడ పేలిపోతుంది. సో పీకాక్స్ మౌంటైన్ కింద అణుకేంద్రాన్ని టచ్ చేయాలంటే ఈ బాంబులు కూడా సరిపోవని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరపడానికి ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అయితే ఒకవేళ ఇరాన్ అణుబాంబు తయారీని ఆపకపోతే లేదా చర్చలు విఫలమైతే పీకాక్స్ మౌంటైన్ లేపేయడం ఖాయమని ట్రంప్ ఓపెన్ గా ప్రకటించారు. మేము ఇరాన్ పవర్ ప్లాంట్లను ఒక్కరోజులో వారి వంతెనలను గంటలో ధ్వంసం చేయగలం. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే పీకాక్స్ పర్వతాన్ని చాలా ఈజీగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీన్ని బట్టి అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక ప్రణాళిక సిద్ధంగా ఉంచాయని స్పష్టమవుతోంది. అయితే అమెరికా బెదిరింపులకు ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. పీకాక్స్ మౌంటైన్ లేదా తమ దేశంలోని మరే ఇతర ప్రాంతంపై దాడి జరిగినా సహించేది లేదని టెహ్రాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్కు సహకరించే ఏ దేశాన్నైనా వదిలిపెట్టబోమని ఇరాన్ ఆర్మీ సిగ్నల్స్ ఇస్తోంది. దీంతో ఒమన్, గల్ఫ్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన పరిష్కారం కోసం యత్నిస్తున్నాయి. పీకాక్స్ మౌంటైన్ చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ఖండించింది. ట్రంప్తో భేటీలో పీకాక్స్ మౌంటైన్ ప్రస్తావనే రాలేదని ఇజ్రాయెల్ పబ్లిక్ డిప్లొమసీ హెడ్ జేపీ హోటోవెలి ప్రకటించారు. కానీ ఇరాన్ న్యూక్లియర్ ముప్పును ప్రపంచం మర్చిపోకుండా ఉంచడానికి, అమెరికాను ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో పూర్తిగా నిమగ్నం చేయడానికే ఇజ్రాయెల్ ఈ ఇంటెలిజెన్స్ లీకులకు పాల్పడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పీకాక్స్ మౌంటైన్ ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి లేదా మహాయుద్ధాన్ని నిర్ణయించే లిట్మస్ టెస్ట్ గా మారింది. ఇరాన్ తన పీకాక్స్ కొండ కింద IAEA ఇన్స్పెక్టర్లను అనుమతించడం లేదు. ఒకవేళ ఇరాన్ అక్కడ అణుబాంబును విజయవంతంగా తయారు చేస్తే మిడిల్ ఈస్ట్ లో పవర్ బ్యాలెన్స్ మారిపోతుంది. అలా కాకుండా ట్రంప్ అన్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆ పర్వతంపై బంకర్ బస్టర్లతో దాడి చేస్తే మాత్రం అది యుద్ధాన్ని విధ్వంసక మలుపు తిప్పడం ఖాయం. మొత్తంగా ఇరాన్ భద్రతా వలయం, అమెరికా బంకర్ బస్టర్ల సామర్థ్యం, మొసాద్ నిఘా నెట్వర్క్, ఈ మూడింటి మధ్య నలుగుతున్న పీకాక్స్ మౌంటైన్ రహస్యాలు రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ భవిష్యత్తును మార్చబోతున్నాయి. ట్రంప్ హెచ్చరించినట్లుగా దౌత్యపరమైన ఒప్పందం కుదురుతుందా, లేక పీకాక్స్ మౌంటైన్ పేల్చివేసి ఇరాన్ అణుకలల్ని అమెరికా సమాధి చేస్తుందా అనేది వేచి చూడాలి.